హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రత్న. ఈ రోజు ఈ వీడియోలో మనము ప్రిపోజిషన్స్ తోని మళ్ళీ వచ్చాము. ఇక్కడ ప్రిపోజిషన్స్ ఏం యూజ్ చేస్తున్నామంటే ప్రిపోజిషన్స్ షోయింగ్ డైరెక్షన్స్. ఒక డైరెక్షన్ కోసం మనం మాట్లాడేటప్పుడు, అంటే ఒక డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో వెళ్తున్నారు లేదంటే ఎక్కడ వెళ్తున్నారు సంథింగ్ అలా డైరెక్షన్స్ కోసం మాట్లాడినప్పుడు ఎలాంటి ప్రిపోజిషన్స్ యూజ్ చేయాలి విత్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ మన ప్రిపోజిషన్ లో ఫస్ట్ ప్రిపోజిషన్ చూస్తున్నాం. ఇక్కడ టువర్డ్స్ డైరెక్షన్ కోసం మాట్లాడేటప్పుడు మనం తీసుకున్న ప్రిపోజిషన్ టు ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ మూవ్మెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఎగ్జాంపుల్, ఫ్రమ్ సికింద్రాబాద్ టు హైదరాబాద్. అంటే ఇక్కడ మనకి రెండు ప్లేస్లు ఉన్నాయి చూడండి, ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. To is used to indicate movement from one place to another place, from Secunderabad to Hyderabad. అంటే ఒక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్మెంట్ అవుతున్నాము అంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ప్రిపోజిషన్ వచ్చేసి టు. ఇక్కడ చూడండి, ద చిల్డ్రన్ గో టు స్కూల్ ఎవ్రీ డే. అంటే ఇంట్లో నుంచి వెళ్ళి పిల్లలు స్కూల్ కి రోజు వెళ్తున్నారు. అంటే ఇల్లు ఇస్ ద డెస్టినేషన్, అంటే ఇక్కడ స్టార్ట్ అవుతున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళి డెస్టినేషన్ ఏంటి స్కూల్ కి రీచ్ అవుతున్నారు. అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఇలాంటి టైంలో మనము డెస్టినేషన్ కోసం మాట్లాడినప్పుడు లేదంటే డైరెక్షన్ కోసం మాట్లాడినప్పుడు అప్పుడు మనము టు యూస్ చేస్తాము. చూడండి, ద చిల్డ్రన్ గో టు స్కూల్ ఎవ్రీ డే. రైట్. నెక్స్ట్ టువర్డ్స్ ఎప్పుడు యూస్ చేస్తాము అంటే టువర్డ్స్ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అంటే ఐఎమ్ టువర్డ్స్ సికింద్రాబాద్. అంటే ఏంటి, సికింద్రాబాద్కి వెళ్ళే దారిలో ఉన్నాను అంటే ఆ సైడ్ లో ఉన్నాను అని అర్థం. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, పర్టికులర్ డైరెక్షన్. ఇప్పుడు మీరు బండి మీద వస్తున్నారు, మిమ్మల్ని ఎవరైనా ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారు అంటే ఐఎమ్ టువర్డ్స్ సికింద్రాబాద్, అంటే సికింద్రాబాద్కి వచ్చే దారిలో నేను వస్తున్నాను అని చెప్పడాన్ని దాన్ని టువర్డ్స్ అని అంటాము. ఎగ్జాంపుల్, ద టైగర్ ర్యాన్ టువర్డ్స్ హంటర్. ద టైగర్ ర్యాన్ టువర్డ్స్ ద హంటర్. అంటే అది వేటగాడు అంటారు కదా, వేటగాడి సైడే అది ఎక్కడున్నాడో అక్కడ సైడే టైగర్ వెళ్తుంది. సో అలా చెప్పాలి అనుకున్నప్పుడు ద టైగర్ ర్యాన్ టువర్డ్స్ ద హంటర్. క్లియర్? నెక్స్ట్, ఇంటూ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మూవ్మెంట్ ఇంటూ సంథింగ్. ఇంట్లోకి వెళ్తున్నాము అంటే వెళ్తున్నాము, ఇంటూ సంథింగ్. బయటకు వెళ్తున్నాం అంటే అవుట్ ఆఫ్ అయిపోతుంది, ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇంటూ. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ద థీఫ్ ఎంటర్డ్ ఇంటూ టెంపుల్, లోపలికి వెళ్తున్నాడు. సో అలాంటి టైంలో మనం యూజ్ చేసేది ఇంటూ. ఏదైనా ఇంట్లోకి కానీ లోపలికి టెంపుల్ కానీ ఏదైనా ఇన్సైడ్ కి మూవ్మెంట్ అవుతుంది, స్టిల్లో లేదు, ఏదన్నా థింగ్ అయిన ఉండొచ్చు, పర్సన్ అయిన ఉండొచ్చు, మూవ్ అవ్వకుంటూ మూవ్ అవ్వకుంటూ ఇన్సైడ్ వస్తున్నాము అంటే ఇంటూ అనే ప్రిపోజిషన్ ని మనము యూజ్ చేస్తాము. ద థీఫ్ ఎంటర్డ్ ఇంటూ ద టెంపుల్. ఎక్కడికి ఎంటర్ అయ్యిండు? ఇంటూ ద టెంపుల్, అంటే మూవ్ అవుతూ ఇంటూ ద టెంపుల్ లోపలికి వచ్చిండు. సో అలాంటి టైంలో మనము ఇంటూ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, ఎట్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఎయిమ్. అంటే మీకు ఒక ఎయిమ్ ఉన్నది, ఏంటి ఏమో మీరు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి, ఆ ఎయిమ్ కాదు. ఇక్కడ ఎయిమ్ ఏంటంటే మీ డైరెక్షన్ లో ఒక ఎయిమ్ ఉన్నది, నేను అక్కడికి వెళ్ళాలి లేదంటే ఇక్కడికి వెళ్ళాలి అని. అలాంటి టైంలో ఎట్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ద హంటర్ ఎయిమ్డ్ ఎట్ ద పికాక్ అక్కడ ఉన్నది, తన ఎయిమ్ ఏంటి, ఆ పికాక్ ని కొట్టాలి. సో అలాంటి టైంలో తను ఏం చేస్తున్నాడు, హంటర్ ఏం చేస్తున్నాడు, దేనికోసము అంటే పికాక్ కోసము. సో అతను ఏం ఉన్నది ఇక్కడ, అక్కడ పికాక్ పైన. సో ఇట్లా ఏమంటారు, గురి పడుతుంది అంటారు కదా. సో ఇట్లా గురి పట్టి కొట్టడానికి ఏం చేస్తున్నది ఎక్కడ అంటే పికాక్ ని. సో అలాంటి టైంలో మనము ఎట్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే డైరెక్షన్స్ కోసం. ఒక డైరెక్షన్ కోసం మాట్లాడేటప్పుడు, అంటే మూవీ డైరెక్షన్ అలా కాదు. డైరెక్షన్ అంటే ఏంటి అంటే ఏ డైరెక్షన్ లో వెళ్తున్నారు మీరు.
సికింద్రాబాద్ డైరెక్షన్ లో వెళ్తున్నారా, హైదరాబాద్ లో వెళ్తున్నారా, ఒంగోలు వెళ్తున్నారా, విశాఖపట్నం వెళ్తున్నారా, ఏ డైరెక్షన్ లో వెళ్తున్నారు అని చెప్పాలనుకున్నప్పుడు ఫర్ అనే ప్రిపోజిషన్ ని మనము యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూడండి, ఐ షల్ స్టార్ట్ ఫర్ బెంగళూరు టుడే అంటే నేను ఈ రోజు బెంగళూరు సైడ్ వెళ్ళాలి అంటే బెంగళూరుకి వెళ్తున్నాను అని దాని మీద. నెక్స్ట్ ఆఫ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే OFF ఆఫ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే రిఫర్స్ టు సపరేషన్, విడిపోవడాన్ని, సపరేట్ అవ్వడానికి మనం OFF ఆఫ్ ని యూజ్ చేస్తాము. అది ఒక ఎగ్జాంపుల్ చేద్దాము. ఈ వాస్ థ్రోన్ ఆఫ్ ఫ్రమ్ ద బస్ డ్యూరింగ్ ద యాక్సిడెంట్ జరిగినప్పుడు అతను బస్సులో నుండి పడిపోయాడు అని అంటే, లేదంటే సపరేట్ అయిపోయాడు అలా చెప్పాలి అనుకున్నప్పుడు ఈ వాస్ థ్రోన్ ఆఫ్ ఫ్రమ్ ద బస్ డ్యూరింగ్ ద యాక్సిడెంట్ జరిగినప్పుడు తను బస్సులో నుంచి కింద పడిపోయాడు అంటే బస్సు నుంచి సపరేట్ అయిపోయాడు. సో సపరేట్ అవుతున్నాడు అలాంటి టైంలో సపరేట్ అవుతున్నాడు అని చెప్పాలి అనుకుంటే ఇక్కడ మనము ఆఫ్ అని యూజ్ చేస్తాము, OFF ఆఫ్. నెక్స్ట్ ఫ్రమ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే రిఫర్స్ టు పాయింట్ ఆఫ్ డిపార్చర్ అంటే ఇప్పుడు బస్సు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆర్టీసీ బస్సు ఉంది అనుకోండి, బస్సు డిపార్చర్ ఎట్ 5:30 అని అలా రాసి ఉంటుంది. మీరు చూసారు ఎప్పుడైనా టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే డిపార్చర్ టైం అండ్ అరైవల్ టైం అని కనిపిస్తుంది. డిపార్చర్ అంటే వెళ్ళడము, ఎప్పుడైతే వెళ్తుందో దాన్ని, ఏ ప్లేస్ నుంచి అయితే వెళ్తుందో దాన్ని డిపార్చర్ అని అంటారు, డిపార్చర్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రమ్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు హైదరాబాద్ టు తిరుపతి అన్నాం అనుకోండి, ఒక బస్సు మనం టికెట్ బుక్ చేసుకున్నాము హైదరాబాద్ టు తిరుపతి. సో డిపార్చర్ వచ్చేసి హైదరాబాద్ ఉంటుంది, అరైవల్ వచ్చేసి తిరుపతి ఉంటుంది. అంటే డెస్టినేషన్ అరైవల్, డిపార్చర్ మన స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, వీ ఫీల్ అన్హ్యాపీ వెన్ వి డిపార్చర్ ఫ్రమ్ ఆర్ పేరెంట్స్ అంటే మన పేరెంట్స్ నుంచి మనం వెళ్ళిపోయేటప్పుడు మనం అన్హ్యాపీగా ఫీల్ అవుతాము అంటున్నారు. సో అలాంటి టైంలో ఫ్రమ్ యూజ్ చేస్తున్నాం చూడండి, ఎప్పుడు వెళ్ళిపోయేటప్పుడు డిపార్చర్. వి ఫీల్ అన్హ్యాపీ వెన్ వి డిపార్చర్ ఫ్రమ్ ఆర్ పేరెంట్స్. ఎక్కడి నుంచి అంటే పేరెంట్స్ నుంచి మనం బయటికి వెళ్ళిపోయేటప్పుడు, అంటే వేరే ఊరు వెళ్తున్నాము, ఆఫీస్ పరంగా ఏదో పరంగా ఊరు వెళ్తున్నాము అన్నప్పుడు అప్పుడు మనము ఫ్రమ్ అని యూజ్ చేస్తాం. అంటే డిపార్చర్ ఎక్కడి నుంచి అయితే వెళ్తున్నామో దాన్ని ఫ్రమ్ అని అంటాము. నెక్స్ట్ అగేన్స్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే దానికి అపోజిట్ లో. అగేన్స్ట్ షోస్ ప్లెజర్. ఇక్కడ చూడండి, ఐ రెస్టెడ్ మై ఆర్మ్స్ అగేన్స్ట్ ద వాల్. ఇప్పుడు ఇది మన బోర్డు ఉంది, బోర్డు పైన ఇలా పెట్టాము అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ పెట్టాము చూడండి, ఐ రెస్టెడ్ మై ఆర్మ్స్ అగేన్స్ట్ ద వాల్ ఆర్ బోర్డ్. సో దీనికి అపోజిట్ లో పెడుతున్నాం, ఇలా మనం ఫోర్స్ చేసి పెడుతున్నాం కాబట్టి దీన్ని అగేన్స్ట్ అంటారు. అగేన్స్ట్ అంటే ఇలానే కాకుండా ఇంకోలా కూడా చెప్పొచ్చు, అపోజిట్ గా. నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఇంకొకటి చెప్తున్నారు, యు ఆర్ అగేన్స్ట్ టు మీ అంటే నేను చెప్పేదానికి మీరు అపోజిట్ గా చెప్తున్నారు అని చెప్పేదాన్ని కూడా అగేన్స్ట్ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాము. చూడండి, ఇప్పుడు ఇక్కడ దీనికి నేను ఇట్లా పెడుతున్నాను అంటే దీనికి అగేన్స్ట్ గా పెడుతున్నాను బోర్డుకి, అంటే దీనికి ఆపోజిట్ లో పెడుతున్నాను అని దాని మీనింగ్ కూడా వస్తుంది. సారీ. నెక్స్ట్ అలాంగ్ షోస్ ద సేమ్ లైన్. ఇదే లైన్ లో ఇలా 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 వెళ్ళడాన్ని అలాంగ్ అంటారు. ఎలా సేమ్ లైన్ లో వెళ్ళేదాన్ని అంటే అలాంగ్ అంటే మీరు ఎలా చేస్తే నేను అలానే చేస్తాను. ఐల్ కమ్ విత్ యూ, ఐల్ కమ్ అలాంగ్ విత్ యూ అంటే మీరు ఎలా వెళ్తే నేను అలా వెళ్తాను అని చెప్పడానికి అలాంగ్ అని అంటాము. అలాంగ్ అంటే షోస్ ద సేమ్ లైన్ అంటే మీరు ఎలా వెళ్తే నేను అలా వెళ్తాను. మీరు మంచి పనిలో వెళ్తే మంచి పనిలో వెళ్తాను అంటే మంచి దారిలో వెళ్తాను, చెడ్డ దారిలో వెళ్తే చెడ్డ దారిలో వెళ్తాను. అంటే ఐల్ వాక్ అలాంగ్ విత్ యూ, ఐల్ కమ్ అలాంగ్ విత్ యూ అంటే నేను మీతో పాటే ఉంటాను అని చెప్పడానికి. అలాంగ్ షోస్ ద సేమ్ లైన్ అంటే ఐ వాక్డ్ అలాంగ్ ద షోర్. ఇక్కడ ఏమంటారంటే మన నది పక్కకించి నేను ఇట్లా వెళ్తున్నాను అని చెప్తున్నారు. బట్ మీరు అలాంగ్ అంటే సేమ్ దారిలో వెళ్ళేదాన్ని అలాంగ్ అని అంటారు. అక్రాస్ మీన్స్ ఫ్రమ్ వన్ సైడ్. రివర్ ఉంది, ఇప్పుడు మీరు రివర్ క్రాస్ చేయాలంటే అక్రాస్ ద రివర్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే ఈ వన్ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు వెళ్ళాలి. సో అలాంటి టైంలో మనం యూజ్ చేసేది అక్రాస్. ఐ ర్యాన్ అక్రాస్ ద రోడ్ అంటే రోడ్లో నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాను, ఇక్కడ నుంచి అక్కడి వరకు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే
డినోట్స్ ఫేస్ టు ఫేస్. ఏదైనా ఫేస్ టు ఫేస్ కోసం మాట్లాడినప్పుడు బిఫోర్ యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూడండి, ఐ వాజ్ స్టాండింగ్ బిఫోర్ మై సిస్టర్ అంటే ఇక్కడ నేనున్నాను, ఇక్కడ మా సిస్టర్ ఉంది, ఇలా ఇలా ఎగ్జాక్ట్లీ ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు మనము బిఫోర్ అనే వర్డ్ని యూస్ చేస్తాము. సో డినోట్స్ ఫేస్ టు ఫేస్. ఐఎమ్ స్టాండింగ్ ఐ వాజ్ స్టాండింగ్ బిఫోర్ మై సిస్టర్ అంటే నేను మా సిస్టర్కి ఆపోజిట్లో ఫేస్ టు ఫేస్లో నిలబడ్డాను అని చెప్తున్నాను. నెక్స్ట్ బిహైండ్. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, బిహైండ్ బోర్డ్ ఈస్ బిహైండ్ మీ అంటే నా వెనకాల బోర్డు ఉన్నది. చూడండి, బిహైండ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ సంథింగ్ ఆర్ సమ్వన్. ఎవరి వెనకాలనన్నా ఎవరి ఏదైనా సమ్మాన్ వెనకాలనన్నా ఉంటే దాన్ని బ్యాక్ బిహైండ్ అంటారు. బిహైండ్. మై డాటర్ స్టూడ్ బిహైండ్ మీ అంటే నా వెనకాల మా పాప ఉన్నది అని చెప్తున్నాను. సో మై డాటర్ స్టూడ్ బిహైండ్ మీ, బిహైండ్ వెనకాల. నెక్స్ట్ బిసైడ్, పక్కన. బిసైడ్ అంటే పక్కన. బై ద సైడ్ ఆఫ్, పక్కన. ఎలా? ద సెక్యూరిటీ గార్డ్ సిట్స్ బిసైడ్ ద ఆఫీసర్. ఇప్పుడు మన సీఎం పిఎం ఎవరైనా సంథింగ్ ఒక పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చారనుకోండి, గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ పొలిటీషియన్స్ కానీ, వాళ్ళ పక్కనే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే చూడండి. అంటే బిసైడ్, దాన్ని బిసైడ్ అని అంటారు. బిసైడ్. బై ద సైడ్ ఆఫ్ ద సెక్యూరిటీ గార్డ్ సిట్స్ బిసైడ్ ద ఆఫీసర్ ఆర్ పొలిటీషియన్ ఆర్ సీఎం ఆర్ పిఎం హూఎవర్. నెక్స్ట్ ఆఫ్టర్, ఒకదాని తర్వాత ఒకటి. వన్ ఆఫ్టర్ అదర్ అంటే దీని తర్వాత ఇది. వన్ ఆఫ్టర్ అదర్ అంటే రిఫర్స్ టు సీక్వెన్స్. ఒకదాని తర్వాత ఒకటి చెప్పాలి అనుకున్నప్పుడు ఆఫ్టర్ అనే వర్డ్ ని యూస్ చేస్తాం, అంటే ప్రిపోజిషన్ ని యూస్ చేస్తాం. సో ఇక్కడ ఆఫ్టర్ ఏం చెప్తుంది ఇక్కడ? ద చైల్డ్ కేమ్ రన్నింగ్ ఆఫ్టర్ ద మదర్. వాళ్ళ మమ్మీ వెళ్తుంటే వాళ్ళ వెనకాలనే బాబు వెళ్తున్నాడు. సో అలా చెప్పాలి అనుకున్నప్పుడు ఆఫ్టర్, వెనకాలనే వెళ్తున్నాడు అంటే ఫస్ట్ వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయింది, తర్వాత తను వెళ్తున్నాడు. సో ద చైల్డ్ కేమ్ అంటే వచ్చిండు, రన్నింగ్ ఆఫ్టర్ ద మదర్. ఒక సీక్వెన్స్ కోసం మాట్లాడినప్పుడు యూజ్ చేసేది వన్ ఆఫ్టర్ అదర్. ఫస్ట్ వన్ ఆఫ్టర్ అదర్, చూడండి, దీని తర్వాత ఇది. అలా సీక్వెన్స్ కోసం మాట్లాడినప్పుడు ఆఫ్టర్ అనే వర్డ్ని ఆ ప్రపోజిషన్ని యూజ్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంతే. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ దే విల్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్. Okay, thank you so much.